చూడండి ఈయన మాటలు. పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఇవాళ మాకు మరి అదే కిరాయి మనిషి అదే కోచింగ్ సెంటర్ నడుతున్నారు. రియాజ్కు నువ్వు పదవి పెట్టించినావు రేవంత్ రెడ్డి. ఎట్లా ఇచ్చినావు పదవి? జీవో పంపేయ ఎట్లా ఇచ్చినావు? ఫస్ట్ పేరు ఆయనదే ఉంటుంది. ఏంది గ్రంథాలయాల చైర్మన్ ఏదో సంస్థల అభివృద్ధి సంస్థల చైర్మన్ ఏదో ఉంటాడు ఆయన. మరి అదే కోచింగ్ సెంటర్లు పెట్టి ఇదే నిరుద్యోగుల మెదళ్లలో విషం నింపి ఒక పార్టీ మీద విషం ఒక పార్టీ మీద సింపతి పెంచేటువంటి విధంగా ప్రయత్నం చేసినటువంటి రియాజ్కు నువ్వు ఎట్లా పదవిస్తావు? అదే కోచింగ్ సెంటర్లు పెట్టి నడిపించి విద్యార్థులకు చెప్తున్నటువంటి ఇదే అశోక్ గతంలో అదే బీఆర్ఎస్ సర్కార్ మీద కొట్లాడినప్పుడు ఇదే అశోక్ను పిలిపించుకొని నువ్వు మాట్లాడలేదా? ఇదే అశోక్ దగ్గరికి బల్మూరు వెంకట్ని ఎన్నిసార్లు పంపించినావు నువ్వు? ఇదే అశోక్ నిరహార దీక్ష చేస్తే ఇదే బల్మూరు వెంకట్ పంపించి నిమ్మకాయ రసం ఇచ్చి దీక్ష విరమింపజేయలేదా? ఎవరికి చెప్తున్నావు డ్రామాలు రేవంత్ రెడ్డి? వింటోడేమన్నా నీ లెక్క పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నువ్వైతే పిచ్చోనివే, అర్థమైపోయింది. నీకు పని చేస్తలేదు, అయిపోయింది, దాని పని అయిపోయింది కథ. ఆగమాగం అవుతున్నావు, నీకేం అర్థమైతే లేదు. నువ్వు కూర్చోనైతే కూర్చున్నావు కానీ నీకు ఏ శాఖ మీద పట్టులేదు. సో అట్లా ఉత్తర కుమారుని ప్రగల్భాలు తప్ప నీవేమి లేవు. ఉట్టి పైకి మాత్రమే పటారం అన్నమాట. అదే సినిమా ఉంటుంది చూస్తావు, ఆగడా దూకుడా. వాడు ఒక అమ్మాయిల పిచ్చోన్ లెక్క బిహేవ్ చేస్తూ ఉంటాడు, చివరికి వానికి మ్యాటర్ ఉండదు. అట్లా నీది పైకి పటారం లెక్కనే ఉంది తప్ప పెద్దగా అదేం లేదు నీది. చూస్తాందుకే నేను బలమైన సీఎంని బలమైన నాయకుని అని చెప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా తప్ప నీకు అంత సినిమా లేదనేది అర్థమైపోతా ఉంది. ఈయనకు ఎట్లా ఇచ్చినావు మరి నువ్వు? ఈయనకు ఏ విధంగా ఇచ్చినావు అంటున్నా. అగో ఎండి రియాజ్ తెలంగాణ స్టేట్ గ్రంథాలయ పరిషత్కి ఆయన చైర్మన్గా చేసినావు. దేనికి ఇచ్చినావు మరి? అది ఎన్నేళ్ళు? 2 ఏళ్ళ 3 ఏళ్ళ? 2 ఏళ్ళు. ఎవరి సొమ్ము అది? 2 ఏళ్ళు. మరి అదే స్టడీ సెంటర్లు నడుపుకుంటాను ఆయన. ఇవాళ నువ్వు మాట్లాడుతా ఉన్నావు, నీతులు చెప్తా ఉన్నావు రేవంత్ రెడ్డి. చెప్పు నీతులు. గతంలో ఈయన కూడా వాయిదా వేయాలని చెప్పేసి ఎట్లా శిల్క పలుకులు వాళ్ళకి చూడండి. ఇగో ఇవి నిరుద్యోగుల ఆర్తనార్థాలు వినకుండా 9 ఏళ్ళు నిరోను తలపించిన కేసీఆర్ ఎన్నికల ముందు ఓట్లు సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్థులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని పరీక్ష పెడుతున్నాడు. గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు లక్షలాది మంది చేస్తున్న డిమాండ్ పైన సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని నాడు చెప్పినావు కదా. మరి ఇది ఆ రోజు నువ్వే కదా ఈ పోస్ట్ చేసింది, నువ్వు కదా.